డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియం క్రీడా ప్రాంగణంలో అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజన్ 8 క్రికెట్ పోటీలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పులిదిండి రత్నంరాజు అధ్యక్షతన నిర్వహించిన క్రికెట్ పోటీలకు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చెరుకూరి సాయిరాం హాజరై మాట్లాడుతూ ఆక్వా అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు ఏ విషయంలోనైనా సహాయపడతానన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ కు కావలసిన బిల్డింగ్ విషయంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడి స్థలం ఏర్పాటు చేసి బిల్డింగ్ నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో డొమెస్టిక్ మార్కెట్ వ్యాపార దిశలో ఆక్వా అసోసియేషన్ సన్నాహాలు చేస్తుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ క్రికెట్ పోటీల్లో సి టీం, డి టీం ఫైనల్లో పాల్గొనగా సి టీం ఛాంపియన్ గా కప్పు గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీహరి, రాజా, రవికిరణ్, బాలు అధిక సంఖ్యలో ఆక్వా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు అమలాపురం ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహింపబడిన ఈ క్రికెట్ సీజన్ కి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 13 సంవత్సరాలుగా అమలాపురం నిర్వహింపబడుతుంది. ఈ 13 సంవత్సరాల్లో అనేక సాంఘిక కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా ఈ క్రికెట్ సీజన్ అనేది 7 సంవత్సరాలు రన్ చేసాం. ఇది 8వ సీజన్. ఇది 8వ సీజన్ లో 10 టీంలు ఉన్నాయండి. 10 టీంలు 2 రోజులు లీగ్ మ్యాచ్లు నిర్వహించాం. ఈ 3వ రోజు సెమీస్ నిర్వహించి ఫైనల్ మ్యాచ్ నిర్వహించి ఫైనల్లో సి టీం విన్నర్ గా నిలిచింది. ఎందుకంటే ఆక్వా ప్రొఫెషన్ అనేది రోజు కూడా టెన్షన్ తో కూడుకున్న ఉద్యోగాలు అవి. కొద్ది మానసిక ఉల్లాసం కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది గట్టుగా అన్నది మేము కండక్ట్ చేస్తుంటాం. దీనికి సహకరించిన డీలర్స్ కు మరియు అనేక మేత కంపెనీలు, మెడిసిన్స్ కంపెనీకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ ఆక్వా అసోసియేషన్ అనేది మాకు వచ్చిన గెస్ట్లు సారం గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఒక శాశ్వత బిల్డింగ్ అనేది మాకు కావాలని మేము స్థలం వారిని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి ముఖ్యంగా విద్యుత్ పనులు కానీ అనేక డొమెస్టిక్ మార్కెట్ పెంచడంలో కానీ అనేక ర్యాలీలు కండక్ట్ చేస్తాం. మేము ఈరోజు ఆక్వా ప్రొఫెషనల్ అసోసియేషన్ ద్వారా మేము ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నామండి. ఈ ఆక్వా మీద చాలా మంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు. అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు విజ్ఞప్తి చేసిన విధంగా తప్పనిసరిగా వాళ్ళు ఒకసారి నాకు పేపర్ పరంగా మీరు రాసుకుని వస్తే వీళ్ళకి ఒక అసోసియేషన్ బిల్డింగ్ కోసం సైట్ ఏర్పాటు చేసే ప్రభుత్వం నుంచి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. మాక్సిమం అది కృషి చేసే ఎట్టి పరిస్థితుల్లో అది ఎంపీ దృష్టిలో, ఎమ్మెల్యే దృష్టిలో ఒక అధిష్టానాన్ని కూడా తీసుకెళ్లే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రయత్నం నా కృషి తప్పనిసరిగా ఉంటుందని మీ అందరికీ మాటిస్తున్నాను. అదే విధంగా మన ఆక్వా రైతులకు కానీ వీళ్ళకి కానీ ఒక డొమెస్టిక్ మార్కెట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకుని ఇతర దేశాల మీద డిపెండ్ అయ్యే కన్నా మన ప్రభుత్వం మన స్టేట్ లోనే, మన రాష్ట్రంలో ఒక మార్కెట్ మన సొంత మార్కెట్ మనమే క్రియేట్ చేసుకుని మన రాష్ట్రంలోనే మన బిజినెస్ పెంచుకునే విధంగా ఇండియా వైడ్ మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం సహాయం పూర్తిగా అందేలాగా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను ఇవాళ అసోసియేషన్ తరఫున, ఆక్వా రైతులు అందరి తరఫున నేను మాటిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇది నేను కంపల్సరీ సీరియస్ గా తీసుకుని దీన్ని పైకి తీసుకెళ్తానని మాటిస్తున్నాను. ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి సీజన్ 8 గా మేము ఈ క్రికెట్ లీగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ లీగ్ లో మా అసోసియేషన్ తరఫున సభ్యులందరూ కూడా దాదాపు 250 మంది పాల్గొనడం జరిగింది. 250 మందిలో కూడా 10 టీముల కింద డివైడ్ చేసుకుని A to Z గా వాళ్ళకి పేర్లు పెట్టుకుని లీగ్స్ లో కండక్ట్ చేయడం జరిగింది. మొదటి 2 రోజులు కూడా లీగ్స్ కండక్ట్ చేసామండి. ఈ లీగ్స్ లో కండక్ట్ చేసిన వాటిల్లో ఒక 4 టీములు ఈ రోజు సెమీఫైనల్స్ రావడం జరిగింది. సెమీఫైనల్లో 4 టీములు ఆల్రెడీ అందులో నుంచి మళ్ళీ 2 టీములని సెపరేట్ చేసుకుని ఫైనల్ కి చేరుకున్నాం వచ్చారండి. ఈ ఫైనల్ టీమ్ లో సి అండ్ డి టీములు ఫైనల్ కి చేరుకున్నాయి. ఈ ఫైనల్ లో కూడా ఆ 2 టీములు హోరాహోరీగా పాల్గొని ఫైనల్ గా సి టీం అనేది ఫైనల్ కి వచ్చిందండి. రన్నర్స్ గా ఉన్న డి టీమ్ విన్ అయ్యారండి. ఈ ఆక్వా అసోసియేషన్ లో పాల్గొన్న వీళ్ళ విన్నర్స్ కి, రన్నర్స్ కి కూడా మన చెరుకూరు సాయిరాం గారు, అమలాపురం ఆక్వా అసోసియేషన్ డీలర్స్ అందరూ కూడా దుర్గరాజు గారు వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ విన్నర్స్ కి, రన్నర్స్ కి కూడా బహుమతులు అందజేశారు. ఈ బహుమతులు అందజేసిన తర్వాత వాళ్ళందరికీ షీల్డ్ కూడా బహుకరించడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమానికి స్పాన్సర్షిప్ గా ఉన్నటువంటి మా కంపెనీలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అండి. ఈ మాకు అందరికీ సహకారం చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.